హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనితాశ్రీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. ఇది అన్నంలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ముందుగా ఒక కడాయి తీసుకొని వాటర్ పోసుకోవాలి. మనం తెచ్చుకున్న దొండకాయను వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోండి. దొండకాయను రబ్ చేస్తూ క్లీన్ చేయండి, లేకపోతే దొండకాయలో ఉన్న సన్న కానీ మట్టి కానీ త్వరగా పోదు. అందుకనే తిప్పుతూ వాష్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతాయి. ఇప్పుడు వాష్ చేసిన దొండకాయలు నీట్గా చాక్బోర్డ్ పైన కట్ చేసుకున్నాము. నేనైతే దొండకాయ పచ్చడికి దొండకాయని సర్కిల్స్గా కట్ చేస్తున్నాను. చిన్న చిన్నగా కట్ చేయండి, లేకపోతే త్వరగా వేగవు. పెద్ద పెద్దవి అయితే టైం పట్టిద్ది బాగా వేగటానికి. ముందుగా కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ వేసిన పప్పు తీసుకోండి. పచ్చడిగా సరిపోతుంది, అందుకంటే ఎక్కువ వేస్తే స్వీట్నెస్ ఎక్కువ అయిపోతుంది. ఎన్ని పచ్చిమిరకాయలు వేసినా. వేసిన పప్పుని బాగా వేయించుకోండి. బాగా వేయించిన పల్లీని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టిన దొండకాయలను వేసి దోరగా వేయించండి. పచ్చివాసన పోయేదాకా వేయించినా సరిపోతుంది. కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేస్తే త్వరగా వేగుతాయి దొండకాయలు అనేవి. కొంచెం మగ్గితే సరిపోతుంది మనం పచ్చడి కాబట్టి. దొండకాయలు వేగేలోపు మనము పచ్చిమిరకాయలు, టమాటాలు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాము. ముందుగానే కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దొండకాయలు సగం వేగాక మనం పచ్చిమిరకాయలను యాడ్ చేద్దాము. ముందుగానే పచ్చిమిరకాయలు వేసేస్తే అవి ఎక్కువగా వేగిపోయి పచ్చడి అనేది అంత రుచిగా రాదు. దొండకాయని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే బండి కంటిపోయి మాడిపోతాయి. దొండకాయ పచ్చిమిర్చి బాగా వేగాయి. ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకోవడం వల్ల చట్నీ అనేది బాగా టేస్టీగా వస్తుంది. దొండకాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడైతే వేయించిన దొండకాయని ఒక ప్లేట్లో తీసుకోండి. నీట్గా ప్లేట్లో తీసుకున్నాక వాటిని స్ప్లిట్ చేయండి, అప్పుడే త్వరగా ఆరిపోతాయి. అదే కడాయిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాకాయని వేసుకొని దోరగా వేయించుకున్నాం. టమోటాకాయని కూడా టమోటాకాయలతో పాటు ఇప్పుడే కొద్దిపాటు చింతపండు వేసుకోండి. టమోటాకాయని ఒక 3 నిమిషాలు మగ్గించండి, త్వరగా మగ్గిపోతాయి. దించేసే ముందుగా కొద్దిగా షాజీరా యాడ్ చేసుకోండి. టమాటాలు చూసారా ఎంత బాగా వేగాయో. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు దాకా మనం దొండకాయ పచ్చడి కావాల్సిన అన్నీ వేయించి పెట్టుకున్నాము. వేయించిన పల్లీని ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుందాము. పల్లీని పౌడర్ లెక్క గ్రైండ్ చేసుకోండి, అప్పుడే చట్నీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న టమోటాలని వేసుకుందాము. టమోటాలు వేసాక మిక్సీ అనేది కోర్స్ మోడ్లో తిప్పండి. అంటే ఒకేసారి తిప్పితే అది మరీ సాఫ్ట్గా అయిపోతుంది, చట్నీలా అనిపించదు. రోజ్ గ్రైండ్లో అయితే మీకు చాలా బాగా వస్తుంది, రోటి పచ్చడిలాగా. చూసారా ఎంత బాగా వచ్చిందో. మధ్యలో స్పూన్తో కలబెట్టుకోండి, లేకపోతే మిక్సీకి మొత్తం అంటుకుపోతుంది. ఇప్పుడు ముందుగా వేయించుకున్న దొండకాయలు, పచ్చిమిరకాయలు వేసుకున్నాము. దొండకాయలు, పచ్చిమిరకాయలు వేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకోండి. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కావాలంటే తర్వాత మళ్ళీ చూసుకొని మనం మళ్ళీ కలుపుకోవచ్చు. దొండకాయలు, పచ్చిమిరకాయలు కూడా కోర్స్ గ్రైండ్లోనే తిప్పండి, అప్పుడే రోటి పచ్చడిలాగా వస్తుంది. మా దగ్గర అయితే రోల్ లేదు కాబట్టి మేము మిక్సీ వేసుకుంటున్నాము. మీ దగ్గర రోల్ ఉంటే ఎంచక్క రోల్లో దంచేసుకోండి, పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతైనా పోపేయకుండా పచ్చడికి అసలైన టేస్ట్ అయితే రాదు. కడాయిలో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, తాలింపు గింజలు వేసుకోండి. ఆనియన్స్ అనేవి కొంచెం దోరగా వేగితే సరిపోతుంది.
వేయించిన పోపుని ఇప్పుడు నీట్గా మనము పచ్చడిలోకి వేసుకుని కలుపుకుందాము. అంతే అండి, ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు అన్నంలోకి కానీ సొసల్లోకి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ దొండకాయ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.